కొల్లేరు అఫీషియల్కి స్వాగతం. ఈరోజు ఇండియన్ సాల్మాన్ ఫిష్ కర్రీ తయారు చేయే విధానం. చేప ముక్కల్ని శుభ్రం చేసి చూపిస్తున్నాం. ఇప్పుడు బాండీ పెట్టి అందులో బాగా హీట్ ఎక్కాక ఆయిల్, ఆనియన్ పేస్ట్, అల్లం వెల్లుల్లి జీలకర్ర ధనియాలు దాల్చిన చెక్క లవంగ పేస్ట్. ఇప్పుడు ఆయిల్లో ఆనియన్ పేస్ట్ వేసుకుని అది బ్రౌనిష్గా వచ్చేంత వరకు వేపుకుందాం. బ్రౌన్ కలర్ వచ్చి ఆయిల్ వదిలేసింది కదా, ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా ఫ్రై చేసి అది కూడా ఆయిల్ వదిలేసేంత వరకు వేపుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. సాల్మాన్ ఫిష్ అనేది మనకు దొరకదు, సముద్రంలో చేపలు దొరుకుతాయి. మా అన్నయ్య గారు వస్తూ భీమవరం నుంచి తీసుకొచ్చారు. కొంచెం కరివేపాకు, ఇగురు కర్రీ కదా, కరివేపాకు కూడా వేసుకున్నాం. సాల్మాన్ ఫిష్ తినడం వల్ల చాలా మంచిది. చేప ముక్కలు వేసుకుని దానికి కొంచెం ఉప్పు, కారం తగినంత, అంటే కొంచెం స్పైసీగా తినేవాళ్ళు వేసుకోవచ్చు, సరిపడగా వేసుకోండి సరిపోతుంది. నేనైతే స్పైసీగా తింటాను కాబట్టి 3 స్పూన్స్ వేసాను. దాన్ని గెంటుతో ఎక్కువగా తిప్పకూడదు, అది చాలా స్మూత్గా ఉంటుంది చేప. అందుకని కొంచెం స్లోగా తిప్పి దాంట్లో వాటర్ పోసిన తర్వాత ఇంకా దాన్ని తిప్పకూడదు, గెంటుతో వాటర్ కొద్దిగా పోసుకోవాలి. ఇగురు కర్రీ కదా, దానికి సరిపడగా వాటర్ పోసేసుకుంటే సరిపోతుంది. ఒకసారి దాన్ని బాగా గట్టితోటి ఎక్కువ శాతం తిప్పకూడదు వాటర్ వేసిన తర్వాత. ఇంకా అంతే, ఎప్పుడు క్లాత్ తోటి తిప్పుకోవాలి. దాన్ని కొద్దిగా వాటర్ పోసిన తర్వాత అది బాగా ఉడుకుతుండగా హై ఫ్లేమ్లో కొంతసేపు వండిన తర్వాత దాన్ని స్లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. కొంచెం కొత్తిమీర వేసి తిప్పుకుంటే సరిపోతుంది. అది బాగా మంచిగా బాయిల్ అవ్వాలి. అది చాలా సేపు స్లో ఫ్లేమ్ మీద ఉడికితే